హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఈరోజు ఇడ్లీ పిండితో చేస్తున్నాను. ఇవి దోశ పిండితో కూడా చేసుకోవచ్చు. గుంత పొంగనాల కడాయిని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గుంటలో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సేపు వేడెక్కనివ్వాలి. తరువాత ఒక్కొక్క గుంటలో కొద్దిగా ఇడ్లీ పిండిని వేసి సిమ్లో పెట్టాలి. కొన్ని గుంత పొంగనాల కడాయిస్కి లిడ్స్ కూడా వస్తాయి, కానీ నేను లిడ్ తీసుకోలేదు ఎందుకంటే ఈ గుంటలు చాలా చిన్నవి. సో మనము దగ్గరే ఉంటే 2-3 మినిట్స్లో వీటిల్ని టర్న్ చేయాలి. ఇలా ఒక పక్కన అన్నీ చక్కగా ఎర్రగా కాలాయి. ఇప్పుడు ఇంకొక పక్కన 1 మినిట్ కాలిన తర్వాత మనము పొయ్యి ఆఫ్ చేసేయవచ్చు. దోశ పిండితో కూడా ఇలా మనము వేసుకోవచ్చు. మిడిల్లోవి త్వరగా కాలుతున్నాయి, కార్నర్స్లోవి కొంచెం టైం తీసుకుంటున్నాయి.